ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీశైలం డ్యామ్ ను ఎన్డీఎస్ఏ బృందం నేడు పరిశీలించనుంది. డ్యామ్ గేట్ల దిగువన ఉన్న భారీ గొయ్యి పూడ్చివేత పనులు ప్రారంభించే అంశంపై ఎన్డీఎస్ఏ సమీక్షించనుంది. ఏపీలో ప్రాజెక్టుల భద్రతపై దృష్టి సారించాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అథారిటీ చైర్మన్ అనిల్ జైన్, డైరెక్టర్ గిరిదత్తో కూడిన బృందం నిన్న విజయవాడకు వచ్చింది. సచివాలయంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్ తదితరులతో సమావేశమైంది. ఇక మరి కాసేపట్లో శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. డ్యామ్ను పరిశీలించిన అనంతరం డ్యామ్ అధికారులకు పలు సూచనలు చేయనుంది ఎన్డీఎస్ఏ బృందం. శ్రీశైలం డ్యామ్ ను ఎన్డీఎస్ఏ బృందం నేడు పరిశీలించనుంది. డ్యామ్ గేట్ల ఎగువన ఉన్న భారీ గొయ్యి పూడ్చివేత పనులు ప్రారంభించే అంశంపై ఎన్డీఎస్ఏ సమీక్షించనుంది. ఏపీలో ప్రాజెక్టుల భద్రతపై దృష్టి సారించాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక ఈ మేరకు ఈ నేపథ్యంలో అథారిటీ చైర్మన్ అనిల్ జైన్, డైరెక్టర్ కూడిన బృందం నిన్న విజయవాడకు వచ్చింది. సచివాలయంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్ తదితరులతో సమావేశమైంది. ఇక కాసేపట్లో శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. డ్యామ్ను పరిశీలించిన అనంతరం డ్యామ్ అధికారులకు పలు సూచనలు చేయనుంది ఎన్డీఎస్ఏ బృందం. శ్రీశైలం డ్యామ్ ను ఎన్డీఎస్ఏ బృందం నేడు పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తుంది. డ్యామ్ గేట్ల దిగువనున్న భారీ గొయ్యి పూడ్చివేత పనులకు సంబంధించి ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమంత్, చెప్పండి. భారతి, ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ ను ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రోజు పరిశీలించనున్నారు, ఏదైతే భారీ గొయ్యి ఏదైతే ఏర్పడిందో దానికి సంబంధించి కొన్ని సూచనలు అయితే, అంటే దాన్ని పరిశీలించిన తర్వాత కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారి ఎవరైతే అథారిటీ ఉందో చైర్మన్ అనిల్ జైన్ సూచించడం జరిగింది. అవసరమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు ఎవరు ఉన్నారో వారికి ఆదేశించడం జరిగింది. నిన్న విజయవాడలో శ్రీశైలంతో పాటు వివిధ ప్రాజెక్టులపై అనిల్ జైన్ సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానిపైన ఉన్న ప్రతిపాదనలపైన దానిపైన సుదీర్ఘంగా అయితే చర్చించడం జరిగింది. ఎవరైతే శ్రీశైలం ప్రాజెక్టు ఎస్సీ శ్రీ రామచంద్రమూర్తి దీనికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వివిధ ప్రతిపాదనలపై ఎవరైతే ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ అయితే దీనిపైన పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అదే క్రమంలో ఏదైతే డ్యామ్ తక్షణ మరమ్మతులకు ఎంత అవసరం అవుతుంది అన్న దానిపైన కూడా కొంత ఎవరైతే ఎస్సీ ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రమూర్తి దాన్ని వివరించడం జరిగింది. మొత్తం మీద 30 నుంచి 35 కోట్లు అవసరం అవుతుంది అనేసి ఇప్పుడు తక్షణం ఏదైతే డ్యామ్ మరమ్మతులకు 30 నుంచి 35 కోట్లు అవసరమవుతుందని వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తక్షణమే అవసరమైన నిధులను ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ కూడా అనిల్ జైన్ సూచించినట్లుగా మొత్తం మీద అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు అంటే 2009లో
వరదలకు భారీగా దెబ్బతినింది. భద్రత ప్రశ్నార్థకంగా ఉందంటూ ఇప్పటికే పలు నిపుణులు కమిటీలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. ఏదైతే డ్యామ్ కి సంబంధించి అంటే డ్యామ్ స్పీడ్వేలో మొత్తం మీద 490 అడుగుల్లో ఉన్న గ్యాలరీ కనిష్ట నీటి మట్టంలో 2020 గ్యాలరీలో లీకేజీ ఏదైతే ఉందో అది ఏర్పడుతుందనేసి పలు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దాన్ని చేపట్టాలని ఇప్పటికే ఏవైతే కమిటీలు వచ్చి వెళ్ళాయో శ్రీశైలం కమిటీ, శ్రీశైలానికి డ్యామ్ ని చూసిన కమిటీలు అయితే సూచించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏదైతే ఈ మరమ్మతులు కూడా ఖచ్చితంగా ఎక్కడైతే మే 31 లోపల పూర్తి చేయాలనేసి ఇప్పటికీ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంకొంత అంటే ఇంకెందుకు ఆలస్యం అవుతుందన్న దానిపైనే ఇప్పుడు ఎవరైతే SDSA చైర్మన్ ఎవరైతే ఉన్నారో అనిల్ జైన్ దీనిపైన కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఆల్రెడీగా 31లోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే చెప్పాము. బట్ ఇప్పటికీ దానిపైన ఎటువంటి పనులు అయితే పురోగతి ఏమీ కనపడట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ చైర్మన్ అనిల్ జైన్ నిన్న అధికారులతో సమావేశం కావడం, ఈ రోజు శ్రీశైలం డ్యామ్ పరిశీలించున్నారు. అనంతరం ఇంజనీర్లతో ఆయన సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్, తక్షణ సహాయం నిధులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనపడుతోంది భారతి. రైట్ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.